ఈ బొమ్మ కొంట పోయి పెడితే ఎంత విధ్వంసం అవుతుంది అంటే ఒడిశాలు అంటే తెలియదు బోలు తగ్గితే మంచిగుండు రైతు బంధు ఇస్తలేడా మా మందు బస్తాల కరువు అవుతుంది. వీళ్ళందరు రోజు కైకిలు పోతాన్లా ఎంత ఇస్తాన్లు మీకు కైకిలి ఏం చేయాలి అంటే మనం 350 ఇత్తనాన్ని ఇంటికి తెచ్చి ఇత్తని పోదామని ఖరారైనాం మేము అందరం. రోజు కైకిలి ఎంత ఇస్తాన్లు గుత్తబట్టిలా కైకిలి ఎత్తాన్లా ఏదో కైకిలా కూర చేసుకొని బతకాలి కదా కూర్చుంటే బువ్వ రాదు కదా మాకు. అది ఒక కైకి లేకుండా మంచిదని వచ్చినావు. గిట్ల మొగ్గ పెట్టు గిట్లా మీరు రేపు రాకుండా కైకి మీరు ఆడుండు ఇంటికాడుండి. ఎండ కొడతలేదా ఎండ నేను అప్పుడే మర్చిపోయినా నేను పద్మక్క తోటి రేగు రేటు మీకు తెలియదు అసలు పద్మక్క ఎంపు కట్టలు ఎత్తే ఎంత ఇస్తాను పిల్లగా నన్ను పెళ్లి సూపులా పిల్లగా అంత సిగ్గుపడతాను. పిల్లగా గిడి చూడు ఎట్లనో పెట్టు అయ్యేదాకా రావాలి ఎవరికి వచ్చిన కట్టె అమ్మిండ్లు కాదు ఇయ్యాలా ఆ కట్టెది సరూప ఓ సరూప ఆ కట్టె తీసి ఆ తీసురు అవో అవో మెల్లె మెల్లె రైతు బంధు ఇస్తలేడా మా మందు బస్తాల కరువు అవుతుంది. పేద ప్రజలకు నువ్వు రైతు బంధు ఇస్తానంటివన్నా ఎత్తలేవన్నా మా అన్న కూలన్నా ఆశపడి వాళ్ళందరూ చూసి అలసిపోయిరన్నా అన్న రైతన్నో మా అన్న కూలన్నా అన్న రేవంత్ అన్న నీకు వందనాలన్నా 25 వందలు ఇస్తానంటివి అయ్యి కూడా ఎగా పెడితివి ఇంటింటికి ఇందురమ్మ ఇల్లు ఇస్తానని ఆశ పెడితివి ఆశ నిరాశ చేసినవేవన్నో అన్న రేవంత్ అన్న ఆశపడ్డోళ్ళ నోట్ల మన్ను పట్టి మసి చేసినవా మాయన్న నీవు రేవంత్ అన్న నీకు వందనాలన్న తెల్లారి లేచిన నుంచి పేద ప్రజలంతా నిన్ను ఓటేసి గెలిపించినారు ఎంతో దేవుడాని మొక్కినారు వాళ్ళ నోట్ల మన్ను పట్టినవా అన్న రేవంత్ అన్న నువ్వు ఇకనైనా అన్నము పెడతావా అన్న రేవంత్ అన్న నువ్వు అన్న రైతన్న మా అన్న కూలన్న అన్న రేవంత్ అన్న నీకు వందనాలన్నా సన్న వడ్లు పెడతా నువ్వు 500 బోనస్ ఇస్తానంటివి చూసి చూసి మా కళ్ళు ఆసిపోయేటట్టున్నాయి బోనస్ ఎన్నడు ఇస్తావన్నో రేవంత్ అన్న బోనస్ ఇస్తావా రైతులందరినీ బోర్లే
బెటర్ ఇక ఇలాంటి ప్రజలందరూ మోసపోయినారే రేవంతన్న మోసపుచ్చుతావో మరి బీఆర్ఎస్ మాట నిజము చేస్తావో లేకపోతే నీ మాట నిలబెట్టుకొని నీ మీసం నిలబెట్టుకుంటావో ఏదన్నా నిజము చెప్పవే రేవంతన్న గుడ్డి గుడ్డి అత్తా చిన్న అత్త అటు పొద్దు కొడుతుందా అటే పోయినాయా మస్తు వస్తాను ఇదా హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మా పొలానికి వచ్చినాం. చాలా రోజుల తర్వాత వచ్చిన. చిన్నప్పుడు ఇట్లా బంకమట్టి కాదు ఇది, బంకమట్టితోటి బొమ్మలు చేసేది కదా. ఇప్పుడు ఆ మెమరీస్ అన్నీ మళ్ళీ క్రియేట్ చేస్తాం. మస్తున్నది వ్యూ అయితే. మా దర్శనపూర్లో ఎక్కువ తాటి చెట్లు ఉంటాయి. ఎందుకుంటాయి చెప్పేద్దాం. గౌడుతున్నారు కాబట్టి పెంచుకుంటారు, పని చేసుకొని బతుకుతారు కాబట్టి. తాటి చెట్లు ఉన్న కానీ గౌడ్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళు చేసుకొని బతికేది ఉపాధి అదే కాబట్టి ఎక్కువ పెంచుకుంటారు. ఇప్పుడు నాకు రాంగ్ ఏమేమి చెప్పినావు అవన్నీ మళ్ళీ వీడియోలో చెప్పాలి నువ్వు. పోంగ లాస్ట్కి బొమ్మలు చేసిన వాళ్ళే. అక్కడ చిన్నగా ఉండగానైతే చిన్నప్పుడు అక్కడ పొలం మావాళ్ళ పొలం కాడ అన్ని గురుగులు ఇట్లా అన్నీ చేసి ఎండబెట్టేది మొత్తం రకరకాలుగా కుండలన్నీ చేసి ఆడుకోగానా పొలంకి వచ్చినప్పుడు మేము ఎద్దులు చేసేది. వినాయకుని ఉడిగితే మా అమ్మమ్మ కాలం నాటి ముచ్చట. అమ్మమ్మ కాలం నాటి ముచ్చట చెప్పాను. అమ్మమ్మ కాలం నాటి ముచ్చట రోజు పొలాలకు కత్తే మిల్లేడు దాకా నడుచుకుంటావు ఒకట. మస్తు దూరం నడిచేది. మస్తు పొద్దున లేచిందంటే పొద్దున ఎన్ని గంటలకు, పొద్దున 4 గంటలకు లేచి పని అంతా చేసుకొని, నేను ఇప్పుడు 9 అయితే 4 గంటలకు లేచి పని అంతా చేసుకొని అప్పుడు గడికిసురుడు, అడ్లు దంచుడు, కారం నూరుడు, పసుపు ఇసురుడు, ఇవన్నీ మళ్ళా ఎడ్లకు తెల్లారంగా లేచి ఎడ్లకు నీళ్లు పెట్టి సొప్ప కట్టలేసి ఆ ఉలువగడక తడిపి పెట్టి మళ్ళీ అవి మేసిందంటేనే ఇల్లు తాతయ్య మామయ్య వీళ్ళందరూ చేనుకు దున్నపోతే మళ్ళీ పోయి చేనులలో పోయి, అప్పుడు కోసుడు గడ్డి లేదు, చేనులలో పోయి చేనులలో పోయి గడ్డి వీక్కొచ్చి 2 మోపుల గడ్డి. నాకైతే అసలు వీకం అనేదే లేదు. ఇప్పుడు 2 మోపుల గడ్డి వీక్కొచ్చి 4 ఎడ్లకు 2 మోపుల గడ్డి, 2 మోపుల గడ్డి వీక్కొచ్చి ఆడేసి మళ్ళీ మానేడు ఉలువలు ఇసిరి, మానేడు దొండ్లు ఇసిరి, ఇసురుడే. మన 2 రౌతులు ఉండే ఇసిరి రౌతులు, అవి ఇసిరి మళ్ళీ అడ్డాడు అడ్లు దంచేది. ఇక అమ్మను ఏమన్నా పని చేయ అంటే మంచి తినేదా, తిని చక్కగా ఏమన్నా అంటే ఇక దానికి ఏం పని తినుడు, ఎప్పుడు బోలు తగ్గితే మంచిగా ఉండు అనేది. సాకలో వచ్చింది అనుకో, సాకలో వచ్చిన వాళ్ళు అన్నం లేదు ఏం లేదు అనేది. నాకే లేదు మగడికి నాకే అన్నం లేదు, నీకెడికెళ్ళి పెట్టాలి పో కొల్లి గుంజి అనేది సాకల సమ్మక్కను అన్న వాళ్ళే. ఇక వచ్చినాక అమ్మమ్మ చెప్పేది, కొత్త వాళ్ళ అమ్మమ్మ గురించి మంచిగా చెప్తారండి. దీనికేనా కొత్త వాళ్ళ అమ్మ శంకరవన అమ్మకి అలా అన్నమే పెట్టలేదు,
అని అంటే ఎందుకే శంకు అన్నం నాకే లేదు ఆయన పగటికి అన్నం దానికి ఎడికెళ్ళి పెట్టాలి అని ఇక సాకల దుర్గ అన్నం చెల్లె నీకు లేకుండా మా ఇంటికి వచ్చి అయిపోగా చెల్లె మా ఇంటికాడ కాలార అన్నం ఉన్నది ఉల్లాడక వచ్చిన గడక అన్నము రొట్టెలు ఉన్నాయి చిక్కుడు పప్పు ఉన్నది పెసరపప్పు ఉన్నది తోటకూర ఉన్నది వంకాయ కూర ఉన్నది చెల్లె బొచ్చడు అన్నం ఉన్నది అని అంటే మీ సాకల అన్నం మీద తింటావా ముట్టుడు కావాలి అప్పుడు ముట్టుడు అంటే పెద్దదా ఇప్పుడు అదంటే ఇప్పుడు అంటాను కానీ ఇప్పుడు మీరు కదా అక్షత అని ఎట్లా ఉంటారో అప్పుడు ఇప్పుడు అమ్మక్కలే లేదా భవాని అల్ల అమ్మ అల్ల పెద్దమ్మ ఈ గొర్రెపల్లి సాకలి సమ్మక్క సారక్క మేము కూడా అందరం మంచి దోస్తులు మంచిగా ఉండేది కానీ పెద్దోళ్ళకి కూడా గొడవలు అనేటివి లేవే అప్పటి నుంచి ఇప్పటిదాకా మన వాడలా మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు చిడవాళ్ళు ఉన్నారా వాళ్ళ ఇంటికాడ మేము ఉండేది మా ఇంటికాడ వాళ్ళు ఉండేది ఏమి చేసినా తినేది కానీ అసలు అప్పటికి ఇప్పటికీ వాళ్ళకు మాకు అనేటి గొడవలు అనేటివి ఇంకా తెలియదు అనేటివి లేవు అంత మంచిగా కలిసి ఉండేటోళ్ళు అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు ఇప్పుడు నాకు 50 ఏళ్ళ వయసు వచ్చింది కానీ మాకు లోళ్ళు లేకపోలేదు ఇప్పుడు కూడా లేవు అప్పుడు లేవు ఇప్పుడు లేవు ఎప్పుడూ లేవు కానీ ఎట్లుండేది గొడ్లు బర్రెలు మస్తు పెరడాన్ని గొడ్లే ఇప్పుడు బాగా తక్కువ అట్లా పెరడాన్ని కట్టేసేది అప్పుడు ఏంది కూరగాయలు పుష్కాలం కూరగాయలు ఇప్పుడు అవి మేమే వేసేది ఆ పెరట్ల మిరపకాయలు వంకాయలు టమాటాలు తోటకూర ఇప్పుడు చిక్కుడుకాయలు అప్పుడు సీజన్లో వర్షాకాలం బుడగాకరకాయలు బీరకాయలు అలసంతకాయలు అమ్ముడు లేదు కావచ్చు అమ్ముడు ఎక్కడిదే అప్పుడు గిట్ల ఎట్లా ఇచ్చుకునేదాట కదా ఇప్పుడు ఎవరు అడిగితే వాళ్ళకే ఇచ్చుడు గదే వాళ్ళు నీకేమో ఇస్తే నూకలు ఇస్తేనా నూకలు ఇస్తే మనం నువ్వు కొన్ని జూన్లు ఇస్తే వాళ్ళు కొన్ని నూకలు ఇచ్చుడు బదలు అట్లా బదలు కదానికి ఒకటి బదలు కానీ అమ్ముకునేది లేదు అప్పుడు జొన్లు ₹1 కూడా తవిడెవలు కొనకపోదురు ఇప్పుడు 60 రూపాయలకు తవిడు ఇప్పుడు ఏం రేట్లు పెరిగినాయి అప్పుడు ఆరోగ్యం ఉండే సేన్ చేసేది సేన్లా ఈ టైంలో ఈ జనవరి ఫిబ్రవరిలో మొత్తం అటుకుటెన్ను జొన్న అటుకుటెన్ను అయితే అందరు నాకు ఆ సేన్లలో కావాలి పోయేది నేను అటుకుటెన్ను అంటే ఇప్పుడు మంచిగా అవుతాయి అన్నట్టు గింజలు మనం కాపుకొని వేయించుకొని బుక్కేదట్టు అప్పుడు కాపుడు అనేది వాటిని కాపుడు అనేది అంటే ఇప్పుడు పిడికలన్నీ ఏరి ఇట్లా టంపి లెక్క పెట్టి ఇట్లా కుప్ప దాన్ని అగ్గి మంచిగా అగ్గి పెడితే ఆ అగ్గి మంచిగా అయినాక పెండతో పెండ పిడికలు ఇప్పుడు ఎడ్లు పెండ పెట్టినవి ఉండయా అప్పుడు ఎడ్లను చేనులో కట్టేసేది మంచకాడ కింది మంచ మీది మంచ 2 మంచాలు ఉండేది ఆ మంచ కింద మంచిగా సాటు కట్టి దానికి జాడు దొప్ప వీకేసడానికి ఆ ఎడ్లను కట్టేసేది అక్కడ కట్టేస్తే అంతానే ఉంటే ఆ ఎండిపోయిన పెండనంతా మొత్తం ఆ కుప్ప పెట్టి దానికి అగ్గి చేసి మంచిగా అగ్గి అయినాక పద్మ మేము ఇంటికి పోతాను మా చేనుకే చూడు అనిపోయేది ఈ కొత్త పెళ్ళిపోయాలి ఇట్లా మంచిగా వాళ్ళ ఇంటికి పోయింది చూసేది నేను ఎక్కడ పుట్ట గుంపులు ఉన్నాయి అంటే మా చేనులో లేకుండా లేదే మంచిగా పుట్టలు ఉంటాయి చూడు గుంపులు అక్కడ పెద్ద పుట్టల ఇట్లా ఎత్తెత్తు గుంపులు ఉంటాయి చెట్లు ఉన్న కాడ ఇట్లా చెట్టు ఉన్నదా అడెత్తు లేదా అక్కడ మంచిగా లేస్తుంది ఏదైనా చెట్టు పెడితే అయితే ఆడ జొన్న కర్ర మంచిగా పెద్ద కంకులు తీసేది అక్కడ జల్ది అయ్యేది అన్నట్టు గింజలు కంకి ఆ కంకులన్నీ వీక్కు ఇట్లా ఇరుసుకొని వచ్చేది ఇరుసుకొని వచ్చి వాటిని అగ్గిలో పెట్టి మంచిగా పర్బండలు ఉండే ఆ బండల మీద ఇట్లా వేసి బండ మీద బండ వేసి ఇట్లా రాకితే గింజలు తెల్లటి చక్కటి గింజలు రాడు అయ్యా కాల్సినాం కదా అందులో అగ్గిలో పెట్టి వాటిని ఈ పోగానే కొత్త పెళ్ళిన కనకాయ దుకాణం ఉండే చారానకు గింత బెల్లం పెట్టేది అప్పుడు బాగా బాగా అప్పుడు మంచిగా పావుకిలోకి ఎక్కువ పెట్టేది చారానకు ఆ బెల్లం పట్టుకొని పోయి ఈ జొన్న అటుకులు ఆ బెల్లం మంచిగా తినేది ఇక అన్నం తినలేదేం లేదు
ఇక అయ్యే తినుకుంటాం. అయ్యే తినుకుంటుండేది. ఎక్కువ బొబ్బరికాయలు కాల్చుకున్నాడు. ఇప్పుడు అప్పుడు గిట్ల పొలాలలో గడ్డెవలు కాలబెట్టేది. అప్పుడు ఎడ్ల బండ్లతో చేరగొట్టుకునేది పంతులు గారు ఆ పొలాలన్నీ. అయితే చేరగొట్టుకుంటే ఇది తవ్వంట అంతా గడ్డి పోయేది. గడ్డి పోతే తాటిమట చేసి అక్కడ మొదలు పెడితే నేను చేను దాకా దొబ్బుకుంటూ పోయేది తాటిమటతో. చేను అదే గడ్డిలో కాలబెట్టేదా? ఆ చేను దాకా దొబ్బుకుంటూ పోతే గడ్డి అంతా జమ అవుతుందా? జమ అయినాక బొబ్బరికాయలు పెసరకాయలు అందులో వేసి కాల్చుకొని తినేది. ఎంత టేస్ట్ ఉండేది. అట్లాంటివి ఇప్పుడు ఇవన్నీ చేయరాదా? చేతగా నేడుండే అవి లేని లేవా. ఈ పొలాలన్నీ మొత్తం శనగ పోసేది ఈ టైంలో. పొలం కోసిందంటే ఇప్పుడు ఎప్పటికి అన్ని పొలాలు వరి ఎత్తాను, వేరే పంటలు ఎత్తాను లేరా. అయితే ఈ పోంగనన్న రాంగనన్న అందరు కావాలే ఉండేది ఇక్కడ. ఇప్పటి పోంగనన్న రాంగనన్న దొంగతనాన్న శనగ వీక్కొని పోయి ఆ శనగను కూడా కాల్చుకొని తినేది. కానీ రాత్రిపూట శనగ వీక్ వచ్చేదే. ఈ పొలాలన్నీ శనగ పీకుటానికి శనగ ఎండుతుంది కదా, గింజలు అయినాక శనగ వీకొచ్చేది. శనగ వీకొస్తే రాత్రి అంతా శనగ వీకొస్తే ఒక తవ్విడి శనగలు ఇస్తుంది లాగాంచి. అప్పుడు 5 రూపాయలు కూడా పెట్టకపోదురు ఆ శనగలకు తవ్విడికి. ఇప్పుడు అసలు 100 రూపాయలు అయినాయా? అప్పటికిప్పుడు బాగా రేట్లు పెరిగినాయి మనుషులు. అప్పుడు అసలు అన్నీ మంచిగా ఉండే అప్పుడు. ఇప్పుడు అన్ని రోగాలు ఎక్కువైనాయి. తిండి అప్పుడు వంకాయ టమాటా, వంకాయ చిక్కుడిత్తులు, టమాటా, ఆనికాయ చిక్కుడిత్తులు ఇట్లా కూర వండుకుంటే ఈ సీజన్లో జొన్న గడక పోసుకొని తింటే ఏమన్నా ఉండేదిగా. అంటే అందుకే కాలం మాకు జొన్న గడక నచ్చదు. అప్పుడు తినలే కాబట్టి మస్తు ఉంటుంది జొన్న గడక. ఇప్పుడు మీరు అయిపోతే ఇక మాకు ఎవరికి తెలియదు. అన్నీ అసలు పెంచుకోవాలి అన్నీ చూడాలంటే. ఇప్పుడు మొన్న అటు పోయినాం, ఒకటి ఇంద్రవెల్లి సైడు, అటు మొత్తం జొన్న, శనగ, గోధుమ, మక్క, అసలు వారి పొలమే లేదు అటు. ఎంత మంచిగా ఉన్నాయి అబ్బా. ఆ ప్రకృతి చూస్తే దాన్ని ఒక చూడని ఒక ఆనందం. ఇప్పుడు ఎట్లా అంటే మొత్తం గుట్టలు ఉన్నాయి. ఆ గుట్టలల్లా ఇట్లా మొత్తం వంకలు, ఒర్రెలు వంకలు, అందులో నుంచి నీళ్లు, ఆ ఎత్తిపోతలు. ఇంద్రవెల్లి సైడు ఆదిలాబాద్ చూడ్డానికి పోయినట్టు అన్నట్టు. దాని పెద్ద పెద్ద బండలు, అంత గుండు బండలు, గుట్ట. దాన్ని చూస్తేనే ఎంత మంచిగా ఉన్నదంటే ఎత్తైన కొండలు, ఆ కొండల నుంచి నీళ్ళు వచ్చుడు, అక్కడక్కడ కొండ మీద కొన్ని ఇండ్లు ఎంత మంచిగా ఉన్నాయి కదా, సూపర్గా ఉన్నాయి. మన సైడ్ నేను అసలు ఆదిలాబాద్ జిల్లా వెనకబడ్డ జిల్లా అని అంటే నేను మనదే అనుకున్నా. అంటే మనదే కానీ జిల్లా మనదే కానీ మన సైడే ఇట్లా వెనకబడి ఉన్నది, మారుమూల ప్రాంతాలు అంటారు అని అనుకున్నా. కానీ అసలు మారుమూల ప్రాంతాలు అంటే ఆ సైడ్ మనది అట్లుంటాయి అన్నట్టు. ఇప్పుడు అభివృద్ధి ఏంటి కానీ బిల్డింగ్లతోటి అట్లుంటాయి. అవి ప్రకృతి మంచిగా. మరి వాళ్ళు ఎంత మంచిగా ఉన్నారు. అందరు గోండోళ్ళు కానీ ఎంత సూపర్ ఉన్నారు తెలుసా. ఒక్కరు కూడా ఇట్లా గడ్డం పెంచుకొని లేరు మగోళ్ళు. మొత్తం నీట్గా మంచిగా నున్నగా ముఖాలు నీట్గా మొత్తం గోండోళ్ళు. కానీ గోండోళ్ళు అనేది అట్లేరు, ఆఫీసర్ల లెక్క ఉన్నారు కూరగాయలు. అంత సూపర్ ఉన్నారు. అట్లుండాలి మనుషులు. అదేమన్నా అంటే గడ్డాలు తీసుకొని గడ్డ ఉంటే గలీజు కొట్టరే మనుషులు అంతా. ఇప్పటికి అదే ప్యాస, వాళ్ళ ముఖం ప్యాస. ఎంటికలు పెంచి వాళ్ళకు దైవభక్తి ఎక్కువ ఉన్నది. ఇంకా ఇప్పుడు ఈ నెలంతా పూజలేనట్టు వాళ్ళకి. ఇప్పుడు ఉన్నాడు 5 తారీఖు నుంచి స్టార్ట్ చేసిన 5 తారీఖు నుంచి స్టార్ట్. ఆదివారం 5 తారీఖు కరెంట్ 5 తారీఖు నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ 5 తారీఖు దాకా మరి ఇప్పుడు నడుస్తాను అయ్యాలి. ఇప్పుడు మోటార్ వేసిన కరెంట్ మళ్ళీ అసలు బోర్ అంటేనే తెలియదు నాకు. మేము చిన్నగా ఉన్నాము. మరి నీళ్ళు నూతులు పొలాలలో నూతులు ఉండేవి. పొలాలలో నూతులు ఎక్కడ వాన కొడితే అట్లు వంటలు లేకుంటే మరి ఇంకేం. నేను బోర్లు అప్పటి నుంచి లేవు.
ఒక ట్రాక్టర్లు ట్రాక్టర్లు లేవు, ఇవన్నీ ఎడ్ల బండ్లు, ఎడ్లతోనే దున్నాలి, ఎడ్లతోనే నేను అప్పుడు కొంచెం చిన్న ఉన్నప్పుడు కూడా అదేంటి తూర్పాల పట్టుడు అంత మా ఖరాద ఎక్కువ అలికేది అసలు. ఖరాద వడ్ల పొడి వడ్లే పొలం అన్న అలికేది. పొలం ఆడిచ్చాయి వేరు కూడా అన్నట్టు నాటిచ్చాయ వెరుగుడు, మనం కలుపు తీసుకున్నాడు, గడ్డి తీసుడు, మందులు కూడా లేవు అప్పుడు. ఎరువు పోతేనే పంట. అప్పుడు ఎన్ని వండేదే, ఎకరానికి ఒక 5-6 గిద్దెలు 10 గిద్దెలు వండితే మీ పోషమ్మ పొలంలో 10 గిద్దెలు వండేది గంత పొలంలో. ఇప్పుడు మందుల వల్ల మంచిగా మందులతోనే మరి పంట వెళ్తుంది, మందులతోనే పంట వెళ్తుంది, మందులతోనే రోగాలు వస్తాయి. లాభం ఇస్తుంది, నష్టం రెండు ఇస్తుంది. ఇది పందే అర్థమవుతలేదు, ఎంత అర్థమవుతుంది. కొమ్ములు పెట్టావు, కొమ్ములు కరెక్టే కదా, ఏదో మిస్ అయితే ఇది నాకు పంది తీర కనబడతాయి. అట్లా ఉంటే పందులు ఎక్కువ ఉన్నది, చెవులు ఉంటే అదే మిస్ అయ్యేదాగా అనుకుంటాను. కొమ్ములు పెడితే కుండలు చేసినావు నువ్వు. కొమ్ములు ఎట్లా పెట్టాలి, కొమ్ములు ఏడ ఈడ చెవులు ఉన్నాయి. ఇప్పుడు పంది కాస్త ఎత్తు ఊపురం పెట్టవా, ఏదో రాలిందిగా, ఏది రాలేదు. ఊపురం ఏడ మెడ మీద ఉంటుందా, మంచి మంచిగా చీన పడేసిపోతే చేసింది అంటే ఇలా వచ్చిన పొలాలకి ఏమో చేస్తాను. అయ్యో అమ్మా సెల్లు మరి సెల్లు జాగ్రత్త ఉండని కానీ ఆగని బండి. ఇప్పుడు ఎట్టుకోవాలి ఇంకేదా బొమ్మ చేసి పట్టుకపోకటి ఇంటికి ఈడ పడేస్తే కుదరదు. మంత్రాలు చేస్తాను అది ఇది అని అంటారు. నాకు తెలిసిన కాడికైతే బొమ్మకి గుచ్చితే దేనికి ఏం చేయాలంటే దానికి పెడితే అవుతుంది. కరెంట్ వచ్చి మేము బూలతో ఆడేది, లీడ్స్తో ఇట్లా చేసుకున్నాను. మేము కూడా ఆడేది బోళ్ళతో, బోళ్ళు పెళ్ళిళ్ళు చేసుడు, దేవారదూరుడు, మేము కూడా డప్పులు బాజలు అయితే రాత్రి అంతా కూడా ఆడేది మేము ఆటలు. ఇంకా నేను మాకు అందించాను ఇట్లా చేసుకొని ఆడకపోదా మీరు బోల్లేనా? మేము ఇక కూడా ప్లాస్టిక్ బోల్ వచ్చినాయి. ఈ ప్లాస్టిక్ వచ్చినాయా అప్పుడు ఇవే ఎక్కువ గురుగులు తయారు చేసేదా, గురుగులు గంటెలు అన్నీ తయారు చేసేది. ఇంకా మేము పొయ్యిలేసి కాల్చేది అట్లా కాలితే గట్టి వాళ్ళగా ఇక తాతయ్యని చూసినాం, తాతయ్యని చూసినాం అసలు. తాతయ్యని చూసినా కానీ చిన్నగానే ఉన్నాం. పెళ్ళైనాక సంవత్సరాన్ని వచ్చిపోయింది కదా మంగన పెళ్ళి. పోయినసారి మంగన పెళ్ళి ఎత్తుగానే పెట్టినా మంచిగానే యూట్యూబ్ అలా చేద్దాం అనుకున్నా కానీ అది 28 వచ్చిన వల్ల ఎందుకు ఇంత గుండ్లు చేసేది ఒడిశాలకు. ఒడిశాల అంటే ఒడిశాల అంటే తెలియదు కానీ ఒడిశాల అంటే జనుముతోని చేసేది, అల్లేది మధ్యలో ఒక కుడక లెక్క గింతెలుపు అటు ఇటు సేరు. దానికి ఒడిశాల అంటే అటొక్కటి ఇటొక్కటి ఇట్లా సేర్లు పెద్ద పొడుగు పొడుగు తాళ్ళు, ఈ మధ్యలో ఒక కుడక దాన్ని అల్లేది తెలుపు. దాంట్లో ఈ గుండు పెట్టి ఇట్లా గిర్ర 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 దింపి ఇట్లా పట్టి కొట్టి ఒకటి ఇడవాలి, ఒకటి పట్టుకోవాలి, చేతికి చుట్టుకొని ఒకటి ఇడుసుడు, ఒకటి చేతికి చుట్టుకున్నది ఉంటుంది పుల్ల పెట్టి దీన్ని చుట్టుకొని ఇట్లా పట్టి కొడితే దాన్ని గిర్ర 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 దింపి గట్టి కొడితే మీది మంచం ఈ నుంచి దాదాపు అక్కడ ఇప్పుడు మన కొంగలు వేసినాయా అంత దూరం పోయి
తలిగేది చేనులో ఒక్క మంచం మీద కొడితే. ఓహో అవి మన ఇవి రాకుండా కొట్టడానికి పిట్టెలు, కాకులు, సిలుకలు ఇవన్నీ గుండ్లు ఒడిశాల గుండ్లు అని చేసేది. వీటితోటేనా? మట్టితోనే. వాళ్ళు లేకుంటే గెర్రెకి పోయి రాళ్ళు ఏరుకచ్చుడు. గెర్రె పోయి రాళ్ళు ఏమి ఏరుకత్తామని చేనులోనే పొక్కదావుడు, నీళ్ళు పోసుడు, అదే మట్టిని విసుకుడు, ఈ ఉల్లార పెట్టుడు. ఇవన్నీ ఎవరిదిరా ఒడిశాల గుండు, ఇది ముత్యం వల్ల పద్దు అదే రా అనేది ఏమైనా వెళ్ళారు వాళ్ళు. ఓరి దానికి రికం ఉండదురా తెలుగానమాయ అనేది. ఓరి రికం లేదు. పొద్దున్న దాకా కనపకాయాలని కోస్తుంది, బొబ్బరికాయలని కోస్తుంది, ఉడకబెడుతుంది. ఇంకేం చేస్తుంది? మట్టి గుండు చేస్తుంది. దానికి ఏం పని? దానికి ఉన్న పనే అది. చేనులోకి వెళ్ళి తవ్వ అవి పాండవులు పెట్టేది. పాండవులు పెడితే పాండవుల కుండాలల్లో ఉడకబెట్టి ఉంచేది. ఇది తినంగా మిగిలినవి ఏంటి తినడు? అనపకాయలు, బొబ్బరికాయలు తినంగా మిగిలినవి అడుగుంటే చూసిపోయేది వచ్చి, ఈ పని చేసింది, ఈ పని చేసింది అని. ఏం పని చేసింది? నువ్వు ఎవరి చేనులో ఇది తెచ్చినవే? మా చేనులో ఇవ్వ. నేను నీకు ఎట్లా కనిపిస్తాను? నేను దొంగనా? నాకు తెలిసే నువ్వు ఏడ తెచ్చినావు అనేది. చెప్పు మరి. నేను ఎంత ఉంటేనే అప్పుడు అంతుంటి కానీ వాళ్ళు మళ్ళీ మాట అంటే పడకపోదు మరి. వాళ్ళ ఇంటికాడనే ఉండేది ఒక్కొక్క రోజు రాత్రి అయితే. అప్పట్లో ఏడుంటా అన్న చిన్న కచ్చలో ఉండే, ఎడ్లుండే, కచ్చలం కట్టుకునే పోయేది మరి. నువ్వా? శ్రేయాన్స్ అంత ఉన్నాం కదా చేనుకు. తోగలు పడితే ఎట్లా లేచేది అప్పుడు. ఇదే తోవ, అట్లా తోవలేదు కొత్తపల్లి. అప్పుడు అదంతా అడిగే అదంతా అడివి కాదు, అదంతా అడివి ఉండేనో లేకుండేనో అసలు ఆ రూటే నాకు తెలియదు. ఇంకా కంకలు గీడ కంక ఉన్నదా గది, అది అట్లా తవ్వలేదు, మొత్తం కంకలు. ఇప్పుడు ఈడ కూడా అక్కడ కంకలు. ఇగో ఈ నుంచి ఇవన్నీ మావిండ్లే. బా ఇండ్లకు రావాలంటేనే మొత్తం పెద్ద పెద్ద పొదలు, మామిడి చెట్లు. ఇల్లు ఉండేది అటుకైతే. అవి ఎప్పుడు ఉండేనో అప్పట్లో ఇల్లు ఉండే. తర్వాత మళ్ళీ ఇంకా పేలుతాను అవి మట్టు పలుకుతాను మొత్తం. ఆ బొమ్మలు అయితే పట్టుకపోయాము మనం తెగుంటిచ్చి పడి. ఎందుకే కొంచెం నీళ్ళ పదన పెట్టుకుంటాయి. చిన్నవాడు చిన్నవాడు మళ్ళీ అప్పట్లో ఇంకా నడుచుకుంటూ పోయి కళ్ళం మేడం. మహారాష్ట్ర పోయేది కళ్ళం, నాగారం పోయి. ఇప్పుడేమో కళ్ళెం పెళ్ళి. నేను అసలు నెత్తి మీద కుండ పెట్టుకుంటే కళ్ళు కుండ దించేదాకా గిట్ల చేతులు పట్టకపోదు. పుట్టిగా నేను నడిచేదా? అట్లా నడిచేది ఊపుకుంటా. ఏమి నడక ఎట్లా బ్యాలెన్స్ అవుతుంది అట్లా నాకు. గంగొడ్డు దిగంగా కూడా నేను కుండను పట్టుకోకపోదు. ఈ చేతుల బింకి అంటే చిన్న కళ్ళు అమ్మేది. నెత్తి మీద గిట్ల గిట్ల ఎట్లా ఉంటుంది కదా. మళ్ళీ వస్తుంది కచ్చల. ఇది కుండ, ఇది కూడా కుండే. కట్టు కట్టు కర్రెట్ల బండి వాళ్ళచ్చు మయ్యా, కర్రెట్ల బండి వాళ్ళచ్చు. ఏది నేను చేసిన బొమ్మలయ్యా గట్టేట పెట్టిన ఏడ పెట్టినవి మనం చేసిన బొమ్మలు. ఇది ఏంటిదో, ఇది చెంచా, ఇది ప్లేట్, ఇది ఎద్దు కానీ ఇది మొత్తం ఇరిగింది. ఎద్దు ఇరిగింది. ఇట్లా చేయాలి, ఇట్లా గట్టిగా ఉడికి. ఎద్దు మళ్ళీ నువ్వు చేస్తావు. మీకు అసలు అయింది చూపెడతా గుల్ది. ఇప్పుడు అది కొంట పోయి వాళ్ళ ఇంటి ముందన్న పెట్టుడే లాక లాకలా. ఇగో ఈ బొమ్మ కాలు పోయిందే.
నన్ను పెట్టాలి. ఈ బొమ్మ కొండ పోయి పెడితే ఎంత విధ్వంసం అవుతుంది అంటే చూడు ఇక బీవత్సవే కథ. దాని కాలు పోయింది దెబ్బకి. వస్తుంది నీళ్ళ పైన పెడితే నున్నగా వస్తాయి. కలరు తెల్లది చేసి వాళ్ళల్లో పోషణ మామ ఉన్నా నువ్వు ఒక్కదంటారా? లేదు నాకన్నా కొంచెం పెద్దోడే అయినా కానీ పోషణ పెద్దోడా? పోషణ పెద్దోడే. ఖైర్ మహేష్ కూడా పెద్దోడేనా? పెద్దోడే. ఖైర్ మహేష్ అంతే ఒక్కటి సంవత్సరం కానీ నాకన్నా కొంచెం పెద్దోడు. ఏ మిన్ని నేంటి నా తీరన్నట్టు. మా నాన్న ఏపురు మహేష్ చచ్చిపోయినప్పటికీ ఆడు మంచిగా అయింది. ఏపురు మహేష్ పెద్దోడే. నేను గోపాలు మా శాంతిగాడు కొంచెం నాకు చిన్నవాడే కొంచెం. మస్తు అయింది. దాని కలరే అన్ని వైట్ కలర్ మస్తు ఉంటాయి. దీన్ని చూసి భయపడకు. ఇప్పుడు ఇది ఒక లింటి ముద్దడ పెట్టుడే. ఎద్దు కాదే ఒక బొమ్మని కొంటపోయి ఇప్పుడు సాకలో లింటి ముద్దడ పెట్టే. అమ్మే ప్రయోగాలు అనుకుంటా. అది చూద్దాం ఏం చేస్తారు.